మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని 13వ వార్డు పరిధిలోని దస్తృత అండాకు చెందిన ప్రముఖ నాయకులు బూక్య దస్రు నాయక్, బూక్య భాస్కర్ నాయక్, బూక్య యాకూబ్ నాయకులతో పాటు సుమారు 30 కుటుంబాలు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని అధికారికంగా పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, నిన్న మాజీ గారు మాయమాటలు చెప్పి మా కాంగ్రెస్ పార్టీ నాయకులను బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకున్నారని, అయితే వాస్తవాలు గ్రహించిన నాయకులు ఈరోజు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని పేర్కొన్నారు. ఇష్టం లేకున్నా బీఆర్ఎస్ కండువాలు కప్పించారని, కానీ ఈరోజు మాత్రం అందరూ స్వచ్ఛందంగా పూర్తి ఇష్టంతోనే కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారని వారు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీనే ప్రజల పార్టీ అని, దస్రుతాండా ప్రజలు మరోసారి అది నిరూపించారని వారన్నారు. దస్రుతాండాలో బీఆర్ఎస్కు ప్రజాదరణ పూర్తిగా కోల్పోయిందని, కాంగ్రెస్ పార్టీకి బలం రోజురోజుకు పెరుగుతోందని ఈ చేరికలు స్పష్టంగా తెలియజేస్తున్నాయని ఝాన్సీ రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి బసనపోయిన ఐలమ్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని నూతనంగా పార్టీలో చేరిన వారిని ఘనంగా స్వాగతించారు. ఇది 13వ వార్డు. ఈరోజు ప్రచారంలో జరగడం జరిగింది. ఇక్కడ అభ్యర్థురాలు ఐలమ్మ. సో ముఖ్యంగా ఇక్కడ అంటే వచ్చిన తర్వాత తండవాసులు చెప్పడం ఏంటంటే వాళ్ళకు రోడ్డు, సైడ్ కాలువలు మరియు వాటర్ సమస్య అని చెప్తారు. సో వాటర్ కూడా బోర్ కావాలని చెప్తారు. సో బోర్ తప్పకుండా ఈ కోడ్ అయిపోవడంతో వేపిస్తా అని చెప్తున్నాను వాళ్ళకి. సో మరి మాకు ఇక్కడ అభ్యర్థురాలు తన ఓన్ ఖర్చులు పెట్టుకొని తను బోర్ వేపిస్తా అని చెప్తున్నారు. సో ఇప్పుడు తను వేపిస్తా అని చెప్తున్నది. ఎందుకంటే మనకి అధికారపూర్వకంగా చేయాలి అని అంటే ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు తను ఇప్పుడే తన ఓన్ ఖర్చులు పెట్టుకొని వేపిస్తా అని వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడే. సో తప్పకుండా ఇక్కడ తండవాసులు ఏమేమి కావాలనుకున్నారు. ఇంకొక సమస్య ఏంటంటే ఇక్కడ ఇల్లు అనేది పెద్ద సమస్య అయిపోయింది. సో తప్పకుండా కూడా నేను వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సెకండ్ విడత ఏప్రిల్లో వస్తుంది. తప్పకుండా వాళ్ళకి ఏప్రిల్లో సెకండ్ విడత పెట్టిస్తానని. మరి అదేవిధంగా కొన్ని ఇళ్ళు ఆగిపోవడం జరిగింది. ఎందుకంటే బేస్మెంట్ కానీ మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలోనే కాదు 20 ఏళ్ల క్రితం మన ఇందిరమ్మ ఇళ్ళు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు వాళ్ళకి వాళ్ళ రికార్డులో ఇందిరమ్మ ఇళ్ళు చూపిస్తుందని అవి టెక్నికల్గా కూడా ఇంకో కొత్త జియో తీసుకురాబోతున్నారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి గారు. ఆల్రెడీ మీకు మొన్న పబ్లిక్గానే చెప్పడం జరిగింది. సో తప్పకుండా ఇది సెకండ్ విడతలో వీళ్ళకన్నీ ఏదైతే శాంక్షన్ అవ్వలేదో అవి తప్పకుండా శాంక్షన్ చేయించే బాధ్యత కూడా మాదే. మరి అదేవిధంగా ఇళ్ళకి ఎవరైతే అర్హతలు ఉన్నారో సెకండ్ విడతలో పెట్టించే బాధ్యత కూడా మాదే. సో ఈ కాలువలైనా కానీ ఈ రోడ్లైనా కానీ వాటర్ సమస్య కానీ తప్పకుండా వాళ్ళ అభ్యర్థురాలని గెలిపించుకుంటే ఐలమ్మ కానీ అది తెల్లారే ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం అనేది జరుగుతుంది. తప్పకుండా కూడా అది చేపించే బాధ్యత కూడా మాదే. మేజర్గా ప్రభుత్వంలో మేము ఇప్పుడే చూస్తూ ఉన్నాము. గత ప్రభుత్వంలో ఏమీ కూడా ఈ తండకి ముఖ్యంగా డెవలప్మెంట్ అనేది ఏమీ జరగలేదు. సో తప్పకుండా ఇది సీసీ రోడ్లే కాకుండా సైడ్ కాలువలు కనుక తీస్తే ఏదైతే ఇది డౌన్లో ఉందో రోడ్లు హైగా ఉన్నాయి. తప్పకుండా సైడ్ కాలువలు ఎప్పుడైతే పెడతామో డ్రైనేజ్ తప్పకుండా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. అది తొందరలోనే ఇప్పుడు మనకి కోడ్ అయిపోయిన తర్వాత మీరు అభ్యర్థురాలను గెలిపించుకుంటే తప్పకుండా చేస్తామని కూడా చెప్పండి.